బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. రుణమాఫీ 6 గ్యారంటీలు సంక్షేమ పథకాలకు అగ్రపీట వేస్తూ 2024-25 ఏడాదికి గాను పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. 2.95 లక్షల కోట్ల రూపాయల నుంచి 2.97 లక్షల కోట్ల రూపాయల వరకు పూర్తి స్థాయి బడ్జెట్ను డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ను సమర్పించనున్నారు. అగ్రికల్చర్, విద్యకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీలకు నిధుల కేటాయింపు పెరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకుని పంచాయతీరాజ్ శాఖకు పెద్ద ఎత్తున కేటాయింపులు చేయనున్నారు. రుణమాఫీకి 31,000 కోట్ల రూపాయలు, రైతు భరోసాకు 14,000 కోట్ల రూపాయలు, రైతు బీమా, పంటల బీమా, విత్తన సబ్సిడీకి పెద్ద ఎత్తున పద్దు పెట్టనుంది. అటు ఎడ్యుకేషన్ కు కూడా మంచి కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది. ఇరిగేషన్ కు 25,000 కోట్ల రూపాయల పైనే కేటాయించనుంది. మూసీ రివర్ ఫ్రంట్ కు కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. జీత భత్యాలు, పెన్షన్లు, అప్పుల కిస్తీలు, వడ్డీలకు అవసరమైన మేరకు కేటాయింపులు చేయనున్నారు.